ఇది కేవలం సినిమా కాదు, మన చరిత్ర. మన చరిత్ర ఇది. అటువంటి ఎందరో వీరులు వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా మన కోసం వదిలేసారు. మన కోసం వదిలేసారు. వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా వదిలేస్తే మనం ఈ రోజు శ్వాస పీల్చుకుంటున్నాం. ఈ రోజు నిజంగా వేరే మతాలతోటి భయం లేదు, ఏ క్రిస్టియన్లతోటి భయం లేదు, ముస్లింలతోటి భయం లేదు. కానీ నా దేశంలో ఉన్న నా సొంత హిందువులతోటి భయం ఉన్నది. నిజంగా చెప్తున్నా, ఒక ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బెదిరింపులు వచ్చినా కూడా ఈ ధర్మం కోసం నిలబడతాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ తరువాత తరం అంటే ఆ ఛత్రపతి వాళ్ళ రక్తం దారబోసిర్రు. ఆ రక్తమే ఈ రోజు మన నుదుటిన సింధూరమైంది. మనం ధైర్యంగా పెట్టుకుంటున్నాం, ధైర్యంగా బ్రతుకుతున్నాం. అక్కడి నుంచి మేము తీసుకున్నాం, మా దగ్గర నుంచి మీకు కూడా అంతే బాగా ఈ ధర్మాన్ని చేరవేయాలనే తపనతో పోరాడుతున్నాం. మనం ఈ తర్వాత తరాలకి ఈ ధర్మాన్ని చేర్చే బాధ్యత మీది. గురుజీ నిజంగా ధర్మ వీరులను అందిస్తున్నారు.